మనకి సహాయం చేసే దేవుడు ఎవరు? ఎవరు? మన సహాయకుడు ఎవరు? యెహోవా దేవుడు. మన సహాయకుడు యెహోవా దేవుడు. వాడికి అశ్షూరు రాజుకి బలం ఎక్కడుందో తెలుసా? మాంస సంబంధమైన బలం. మన బలం ఎవరో తెలుసా? మన దేవుడైన యెహోవా, జీవము కలిగిన యెహోవా. అట్టి జీవము గల యెహోవా మన ముందు ఉండి నడిపిస్తుంటే అక్కడ సౌలు సైన్యము మాంస సంబంధమైన బలమును చూసి భయపడుతున్నాడు. కాదు, వాడిని చూసి కాదు మనం భయపడవలసింది, మన జీవ సంబంధమైన దేవుడిని చూసి భయపడాలని దావీదు మనకి విశ్వాస సంబంధమైన యుద్ధం చేయాలని తెలియజేస్తున్నాడు. అందువల్ల మనం చేస్తున్న యుద్ధము ఎవరిది? యెహోవాదే. యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈ యుద్ధము మనము చేస్తున్నది కాదు, యెహోవా దేవుడే మన చేత చేస్తున్నారు. ఏలా లోయలో సౌలు ప్రజలకి కలిగిన కష్టమేంది? ఏంటిది? మానవ సంబంధమైన మాంస సంబంధమైన కష్టం వస్తే ఆ కష్టాన్ని దావీదు విశ్వాస సంబంధమైన బలముతో ఏం చేశాడు? జయించాడు. విశ్వాస సంబంధమైన బలంతో సౌలు జయించాడు. మాంస సంబంధమైన బలాన్ని మనం ఎప్పుడూ నమ్ముకోకూడదు. మనం నమ్ముకోవాల్సింది బలవంతుడైన దేవుని నామము, మహాత్మ్యము గల దేవుని నామము. అట్టి నామము మనకి ఏమిస్తుందంటే జీవాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాడు. అందువల్ల